ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్లోని సోమనాథాలయం శతాబ్దాలుగా జాతీయ స్ఫూర్తిని ప్రేరేపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. గుంటూరులో బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానం అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. విశాఖపట్నంను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమైంది. వార్తల వివరాలు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం శతాబ్దాలుగా జాతీయ స్ఫూర్తిని ప్రేరేపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ వేడుకల్లో భాగంగా సోమనాథ్ ధామంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సోమనాథ్ విశ్వాసం, ధైర్యం, ఆత్మగౌరవ అంశాలను ప్రకాశవంతం చేస్తూ భారతదేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. సాయంత్రం విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో జరిగే స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ఖేలో ఇండియా పథకం కింద 14 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. ఈ నిధులతో స్టేడియంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా వస్తువులు ఏర్పాటు కానున్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ, బీఆర్ స్టేడియం ఇది పూర్తిగా శిథిలావస్థకు రావటం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టణీకరణ అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య. దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు 170 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే 14 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు. స్టేడియం పార్ట్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బిల్డ్ చేస్తాం. ఈ విధంగా మాకు బడ్జెట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు మన్సుఖ్ మండవయ్య గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలో ఈ నెల 5వ తేదీన సంభవించిన గ్యాస్ విస్ఫోటనం మంటలు ఈరోజు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. బావి నుండి ఎగిసిపడుతున్న మంటల తీవ్రత తగ్గించి ధ్వంసమైన బ్లోఅవుట్ ప్రివెంటర్ బీఓపీని తొలగించి ఆ స్థానంలో నూతన బీఓపీని విజయవంతంగా అమర్చామని, దీంతో మంటలు నియంత్రణలోకి వచ్చాయని తెలిపారు. అయినప్పటికీ పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 12వ తేదీన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా OAS-N1ను ప్రయోగించనున్న నేపథ్యంలో రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, On 12th January morning 10 a.m. 17 minutes, we are going to have the PSLV C-62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. In this vehicle, we have 8 co-passenger satellites from foreign countries. With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. This is basically advanced earth observation satellite. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారితో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఈ ఉదయం నుంచే హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లాలని సూచించారు. రద్దీకి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి. ఇందులో భాగంగా ప్రగతి యంత్రాంగం కింద పంజాబ్లోని జాతీయ రహదారి ఫాగ్వారా రూప్నగర్ 4 లేన్ల నిర్మాణ ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. పంజాబ్లోని జాతీయ రహదారి ఫాగ్వారా రూప్నగర్ 4 వరుసల నిర్మాణం రవాణా వ్యవస్థలో ముఖ్యమైన నిర్మాణం. ఇది జలంధర్, ఫాగ్వారా పారిశ్రామిక క్లస్టర్లను కలుపుతుంది. 2,574 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో సుమారు 88 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టు అమృత్సర్, చండీగఢ్ల మధ్య దూరాన్ని తగ్గించింది. ఈ ప్రాజెక్టు గణనీయమైన అమలు సవాళ్లను ఎదుర్కొంది. ఆగస్టు 2018లో జరిగిన ప్రగతి సమావేశంలో ప్రధాన అడ్డంకులను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 2021 జూన్ 26న 4 వరుసల నిర్మాణం విజయవంతంగా ప్రారంభమైంది. ప్రగతి చొరవతో పర్యవేక్షణ, నిర్ణయాత్మక నాయకత్వం, సహకార సమాఖ్యవాదం, మౌలిక సదుపాయాల దశ ఎలా మార్చగలవో ఈ ప్రాజెక్టు ఒక బలమైన ఉదాహరణగా నిలిచింది. విశాఖపట్నంను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం, విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల చివరి నాటికి లెగసీ వేస్ట్, పాత వ్యర్థాలను పూర్తిగా తొలగించారన్నారు. విశాఖ విశిష్టతను తెలియచెప్పేలా ఈ నెల 24 నుండి 31వ తేదీ వరకు 8 ప్రధాన ప్రాంతాల్లో విశాఖ ఉత్సవ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను 2 రోజుల పాటు అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సూళ్లూరుపేట ప్రవేశ ద్వారం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు యాత్రను నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 బెలూన్ను సూళ్లూరుపేట శాసనసభ్యురాలు విజయశ్రీ, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి 6 లొకేషన్స్ పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. పులికాట్ ఉప్పునీటి సరస్సులో, నేలపట్టు బర్డ్ శాంక్చురీలో వివిధ రకమైనటువంటి పక్షి జాతులు, ముఖ్యంగా పెలికన్స్ కానీ, ఫ్లెమింగోస్ కానీ, ఆర్కిటిక్ టర్న్స్ కానీ, ఇట్లా దేశ నలుమూల నుంచి, అదేవిధంగా కొన్ని పక్షి జాతులు కొన్ని సైబీరియా నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని లొకేషన్స్లో కూడా మనం బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. భద్రత మీద కూడా మనం దృష్టి సారించి చాలా వరకు సీసీటీవీ కెమెరాలు ఈ లొకేషన్స్ అన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా డ్రోన్ సాయంతో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పథకంపై చిత్తూరు జిల్లా ఉపాధి శ్రామికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడం ద్వారా మరికొన్ని రోజులు ఉపాధి లభిస్తుందని చిత్తూరు జిల్లాకు చెందిన ఉపాధి శ్రామికురాలు కవిత తెలియజేస్తూ, మేము ఉపాధి పనికి పోతా ఉన్నాము. దానివల్ల మేము డబ్బులు సంపాదించుకొని లబ్ధి పొందుతా ఉన్నాము. 100 రోజులు ఉండింది, అది తొందరగా అయిపోతుంది. 25 రోజులు ఎక్కువ పెంచినారు, మాకు చాలా సంతోషం ఉంది. అందువల్ల చాలా మేము లబ్ధి పొందుతా ఉన్నాము. దీనివల్ల మాకు 305 రూపాయలు మాకు వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. మోడీ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం శతాబ్దాలుగా జాతీయ స్ఫూర్తిని ప్రేరేపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. గుంటూరులో బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానం అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. విశాఖపట్నంను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.